ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14 నుండి 16 వచనాలు చదువుతున్నాను. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదము. ఆయన శిరస్సై ఉన్నాడు. ఆయన నుండి సర్వశరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసి కొనుచున్నది. ఆమెన్. ఇక్కడ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడింది ఏంటంటే, విశ్వాసులమైన మనం ఇంకా చిన్నపిల్లల్లాగా ఉండకుండా ఏ బోధపడితే ఆ బోధ నమ్మకుండా వాక్యం ద్వారా ఆత్మతో ప్రతిదాన్ని గ్రహించి ప్రేమ కలిగి సత్యం చెప్తూ ఎదగమని చెప్తున్నారు.